అరే తక్కువ వెయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH సీక్వెల్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. ఒకటి రెండు కాదు, టాలీవుడ్ లో రాబోయే 3 ఏళ్లలో దాదాపు 1/2 డజన్కు పైగా క్రేజీ సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. వీటి బిజినెస్ రేంజ్ అంతా లెక్కేస్తే దాదాపు 10,000 కోట్లు ఉంటుందని అంచనా. అయితే ఇక్కడే ఓ చిన్న చిక్కొచ్చి పడింది. అదేంటో ఎక్స్క్లూజివ్ గా చూసేద్దాం. లెట్స్ గో. నీ టైం నడుస్తుందిరా బాబు అన్నట్లు టాలీవుడ్ లో సీక్వెల్స్ టైం నడుస్తుంది. ఇప్పుడు ప్రతి కథకు కొనసాగింపు రాయడం అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు అఖండ 2 డిసెంబర్లోనే రానుంది. 600 మంది డాన్సర్లతో భారీ సెట్ లో మా సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. ఇప్పుడు సీక్వెల్స్ లో త్వరగా వస్తుంది అఖండ 2నే. మిగిలినవన్నీ కన్ఫ్యూజన్ లోనే ఉన్నాయి. దేవరా 2 సినిమా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు కానీ వచ్చే వరకు అనుమానమే. కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేశారు. మరోవైపు ప్రశాంత్ నీల్ తర్వాత త్రివిక్రమ్, నెల్సన్ లాంటి దర్శకులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక సలార్ 2, కల్కి 2 కూడా ఇప్పట్లో లేనట్లే. ప్రభాస్ ప్రస్తుతం ఉన్న బిజీకి ఇవి మొదలవడానికే ఏళ్లు పట్టేలా ఉంది. సలార్ 2 ఇప్పట్లో ఉండదని ప్రశాంత్ నీల్ కన్ఫర్మ్ చేశారు. మరోవైపు కల్కి 2 కూడా అంత ఈజీ కాదని, అందరి డేట్స్ దొరికిన తర్వాత కానీ దీన్ని మొదలు పెట్టలేం అంటున్నారు నాగశ్విన్. ఇక జై హనుమాన్ అనౌన్స్ అయితే చేశారు కానీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చెప్పడం కష్టమే. మరోవైపు మిరాయ్ 2 రావడానికి 3 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న సీక్వెల్స్ అన్ని ఇప్పుడో అప్పుడో వస్తాయనే నమ్మకం ఉంది. కానీ పుష్ప 3, KGF 3 మాత్రం అసలు వస్తాయా అనే డౌట్ ఫ్యాన్స్ లోనూ ఉంది. 2027లో పుష్ప 3 మొదలు పెడతానంటూ కన్ఫర్మ్ చేశారు సుకుమార్. మరోవైపు KGF 3 పై ప్రశాంత్ నీల్ అసలు నోరే మెదపట్లేదు. మొత్తానికి ఈ సీక్వెల్స్ అన్నీ ఉన్నాయి కానీ ఎప్పుడొస్తాయో తెలీదు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు అన్ని సిద్ధమైపోయాయి. ఇటు టికెట్ రేట్లు, అటు హైక్స్, ఇంకోవైపు బెనిఫిట్ షోస్, మరోవైపు ప్రీమియర్స్, ఇలా అన్ని 4 రోజుల ముందే సెట్ అయిపోయాయి. అసలు తెలంగాణలో టికెట్ ప్రైస్ ఎంత, ఏపీలో ఎంత పెంచారు, ఎన్ని రోజులు పెంచుకోవచ్చు, ప్రీమియర్స్ వివరాలేంటో అన్ని ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఓజీ ఫీవర్ మొదలైపోయింది. వీరమల్లు అంచనాలు అందుకోకపోయినా, పవన్ కు కొన్నేళ్లుగా సరైన విజయం లేకపోయినా అవేవీ ఓజీ సినిమాపై అస్సలు ప్రభావం చూపించట్లేదు. పైగా పవర్ స్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హైప్తో వస్తున్న సినిమా ఓజీ. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లపై క్లారిటీ ఇచ్చేసింది. తెలంగాణలో సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటల ప్రీమియర్ షోకు అనుమతులు వచ్చేశాయి. హరిహర వీరమల్లుకు సైతం ముందు రోజే పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఈసారి ఓజీకి టికెట్ రేట్ 800 రూపాయలుగా డిసైడ్ చేసింది గవర్నమెంట్. అలాగే తొలి 10 రోజుల పాటు జీఎస్టీతో కలిపి మల్టీప్లెక్స్లలో 150, సింగిల్ స్క్రీన్స్లో 100 రూపాయలు పెంచుకోవచ్చని తెలిపింది. రేట్లు పెరిగిన తర్వాత తెలంగాణలో మల్టీప్లెక్స్లలో 445 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్లో 275 రూపాయలుగా ఉన్నాయి టికెట్ రేట్లు. ఇక ఏపీలో 2 రోజుల ముందే పర్మిషన్స్ వచ్చేశాయి. అక్కడ కూడా సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు మల్టీప్లెక్స్లలో 150, సింగిల్ స్క్రీన్స్లో 125 రూపాయలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ఏపీలో పెరిగిన రేట్లు చూస్తే మల్టీప్లెక్స్లలో 327 రూపాయలు, 270 రూపాయలుగా ఉన్నాయి. ఏపీలో బెనిఫిట్ షో టికెట్ 1000 రూపాయలు. సెప్టెంబర్ 21న ట్రైలర్ విడుదల కానుంది. అదే రోజు సాయంత్రం ప్రీ రిలీజ్ వేడుకని ప్లాన్ చేస్తున్నారు. ఓవర్సీస్లోనూ రికార్డు స్థాయిలో విడుదలవుతుంది ఓజీ. మొత్తానికి మరో 3 రోజుల్లో ఫైర్ స్టార్మ్ రాబోతోంది. గ్లామర్ షో చేయడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవ్వరు చేయలేరు అంటున్నారు తమన్నా. ఈ బ్యూటీ పెంచేస్తున్న హీట్కు ఏకంగా థర్మోమీటర్లు సైతం పేలిపోతున్నాయి. ఈమె గ్లామర్ షోతో సోషల్ మీడియా హీట్ ఎక్కిపోతుంది. ఇంతకంటే డోస్ పెంచదు అన్న ప్రతిసారి దానికి మించి పెంచేస్తూ వేడి రాజేస్తున్నారు మిల్కీ బ్యూటీ. తాజాగా మరోసారి ఇదే చేశారు ఈమె. చూస్తున్నారుగా తమన్నా లేటెస్ట్ వీడియో సాంగ్. ఈ ఒక్క పాటతో యూట్యూబ్ మాత్రమే కాదు, సోషల్ మీడియా కూడా తగలబడిపోతోంది. ఈమె గ్లామర్ షో చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ కోసం నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో చేశారు మిల్కీ బ్యూటీ. తమన్నా గ్లామర్ షో చేయడం ఇదేం కొత్త కాదు, కానీ ఇంతగా రెచ్చిపోవడం మాత్రం ఇదే తొలిసారి. బాలీవుడ్లో రోజురోజుకి పెరుగుతున్న పోటీ తట్టుకోవాలంటే ఈ మాత్రం షో తప్పదంటున్నారు మిల్కీ బ్యూటీ. గఫూర్ సాంగ్ మాత్రమే కాదు, ఈ మధ్య బాలీవుడ్లో ఏ సాంగ్ చేసినా కూడా పీక్స్లో రెచ్చిపోతున్నారు తమన్నా. పైగా తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తే తమ సినిమా హిట్ అని భావిస్తున్నారు మేకర్స్. ఇదే వెబ్ సిరీస్ల వరకు వచ్చింది కూడా. కెరీర్ మొదటి నుంచి గ్లామర్ షో చేసిన హద్దుల్లో ఉన్న తమన్నా ఈ మధ్య ఇంటిమేట్ సీన్స్ కూడా ఓకే అనేస్తున్నారు.
ఇప్పుడున్న పోటీలో ఉనికి చాటుకోవడం కోసం సిద్ధంగా ఉండాల్సిందే అంటున్నారు ఈ బ్యూటీ. ఒక్క పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ వస్తే హీరోలు ఇంత కంగారు పడతారా? 1000 కోట్ల సినిమా ఒకటి వస్తేనే ఇంతగా టెన్షన్ పడతారా? కెరీర్ విషయంలో ప్లానింగ్ పూర్తిగా గాడి తప్పుతుందా? కన్ఫ్యూజన్లో ఏం చేస్తున్నామనేది కూడా మర్చిపోతుంటారా? ఇంతకీ ఇవన్నీ ఎవరి విషయంలో జరిగాయి అనుకుంటున్నారా? హావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. కొందరు హీరోలకు కొన్ని సినిమాలు ఐకానిక్ గా అలా ఉండిపోతాయి. ప్రభాస్ కి బాహుబలి, అల్లు అర్జున్ కి పుష్ప, యష్ కి కేజీఎఫ్. ఈ సినిమాలతో తమ ఇండస్ట్రీలోనే కాదు పక్క ఇండస్ట్రీలోనూ జెండా పాతారు వీళ్లంతా. ఈ ఇమేజ్ ను బట్టే వాళ్ల కెరియర్ ప్లాన్ చేసుకుంటున్నారు. యష్ కూడా అంతే. కాకపోతే కేజీఎఫ్ తర్వాత ఈయనకు క్లారిటీ కంటే కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. కేజీఎఫ్ 2 వచ్చి 3.5 ఏళ్లైంది. ఈ గ్యాప్ లో సలార్ చేసి ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు ప్రశాంత్ నీల్. కానీ యష్ మాత్రం మరో సినిమా చేయలేదు. టాక్సిక్ షూట్ నడుస్తున్నా కానీ ఇది రీషూట్స్ జరుగుతున్నాయనే టాక్ ఎక్కువైపోయింది. ఇప్పటికే ఈ సినిమాపై 100 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టారు కేవీఎన్ ప్రొడక్షన్స్. టాక్సిక్ షూట్ విషయంలో కన్ఫ్యూజన్ ఉందని 2 మేజర్ స్కెడ్యూల్స్ షూట్ చేసి పక్కన పడేశారని తెలుస్తోంది. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూట్ మొదలై 6 నెలలైనా కనీసం సగం కూడా కాలేదు. మరోవైపు రామాయణంలో రావణుడిగా నటిస్తున్నారు యష్. ఏదేమైనా కేజీఎఫ్ 2 లాంటి సినిమా తర్వాత ఇంత బ్రేక్ కెరియర్ కి మంచిది కాదేమో. చక్కనమ్మ చిక్కినా అందమే అని ఊరికే అనలేదు పెద్దలు. ఇప్పుడు మన హీరోయిన్స్ కు ఈ సామెత పర్ఫెక్ట్ గా సరిపోతుంది. సన్నగా మెరుపు తీగలా మారిపోవడానికి తెగ ట్రై చేస్తున్నారు కొందరు బ్యూటీస్. ఆల్రెడీ బక్కగున్నోళ్ళు కూడా ఈ లిస్ట్ లో ఉండడం మ్యాజిక్. మరి చిక్కిపోవడానికి అంతగా చిక్కులు పడుతున్న హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందామా? లెట్స్ గో. కరోనా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దాదాపు దూరమైపోయారు రాశి ఖన్నా. వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థ్యాంక్ యూ లాంటి సినిమాలు చేసినా పెద్దగా యూజ్ కాలేదు. ప్రస్తుతం తెలుసు కదా ఉస్తాద్ భగత్ సింగ్లతో కంబ్యాక్ కోసం చూస్తున్నారు రాశి. వీటిలో ఈమె లుక్ అదిరిపోయింది. ముఖ్యంగా గతం కంటే బరువు బాగా తగ్గిపోయారు ఈ బ్యూటీ. కీర్తి సురేష్ కూడా మేకోవర్ పై బాగా ఫోకస్ చేశారు. ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉండి ముద్దుగా కనిపించిన కీర్తి ఈ మధ్య బాగా గ్లామర్ షో చేస్తున్నారు. అందుకే బరువు తగ్గి బక్క చిక్కి సన్నగా మెరుపుతీగలా మారిపోయారు. మన ఓ మ్యాగజైన్ కవర్ పేజీపై కీర్తి మేకోవర్ చూసి ఫిదా అయిపోయారంతా. పైగా గ్లామర్ షో కూడా అదే స్థాయిలో ఉంది. కెరీర్ మొదటి నుంచి బొద్దుగానే ఉన్న బ్యూటీ నిత్యా మీనన్. ధనుష్ తిరు సినిమాలో మరింత బరువు పెరిగారు. అయితే కొన్నాళ్లుగా ఈమె ఫిజిక్ పై ఫోకస్ చేశారు. గతంతో పోలిస్తే చాలా వరకు బరువు తగ్గిపోయారు. తాజాగా ధనుష్ ఇడ్లీ కొట్టు సినిమాలో వెయిట్ లాస్ అయి కనిపించారు ఈ బ్యూటీ. అందుకేగా అనేది చక్కనమ్మ చిక్కినా అందమే అని. మలయాళం ఇండస్ట్రీ ఇండియన్ సినిమాకు చుక్కలు చూపిస్తుంది. ఇప్పుడు తమ క్వాలిటీ కంటెంట్ తో మిగిలిన ఇండస్ట్రీస్ కు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఎంత క్వాలిటీ కథలు లేకపోతే 2 ఏళ్లలోనే 5 ఇండస్ట్రీ హిట్స్ కొట్టి చూపిస్తుంది మల్లీవుడ్. తాజాగా మరో కొత్త ఇండస్ట్రీ హిట్ వచ్చేసింది. కేరళ సినిమా సక్సెస్ స్టోరీపై స్పెషల్ స్టోరీ. ఒకప్పుడు మలయాళ సినిమా అంటే కనీసం పట్టించుకునేవాళ్లు కాదు. అవార్డుల కోసం తీస్తారు, కలెక్షన్లు కూడా పెద్దగా రావు అనేవాళ్లు. కానీ కొన్నేళ్లుగా వాళ్ల రేంజ్ మారిపోయింది. అక్కడ్నుంచి వస్తున్న సినిమాల దెబ్బకు ఇండియన్ రికార్డులు షేక్ అవుతున్నాయి. 2025లో 3 ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయంటే వాళ్ల స్పీడ్ అర్థం చేసుకోవచ్చు. మోహన్ లాల్ ఎంపురాన్ పేరు మీదున్న 268 కోట్ల రికార్డు మరికొన్ని గంటల్లో చెరిపేసి కళ్యాణి ప్రియదర్శన్ నటించిన లోకా చాప్టర్ 1 మలయాళ సినిమా కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలవబోతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం తుడరుం 242 కోట్ల రికార్డును 18 రోజుల్లోనే క్రాస్ చేసింది. ఇప్పుడు ఎంపురాన్ను క్రాస్ చేసింది. 2016లో మన్నింపులి సినిమాతో మలయాళంలో తొలిసారి 100 కోట్లు కొట్టారు మోహన్ లాల్. ఆ తర్వాత లూసిఫర్తో 150 కోట్ల మార్క్ అందుకుంటే 2023లో వచ్చిన 2018 సినిమా 175 కోట్ల వసూళ్లతో టాప్లో నిలిచింది. 2024లో మంజుమెల్ బాయ్స్ 240 కోట్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే 268 కోట్లతో ఎంపురాన్ దాన్ని క్రాస్ చేసింది. ఇప్పుడు లోకా ఏకంగా 300 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.